నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆల్రెడీ రిమాండ్లో ఎవరైతే ఉన్నారో మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళందరికీ ఏసీబీ కోర్టు మళ్ళీ 26వ తారీఖు వరకు రిమాండ్లో ఉండమని చెప్పి రిమాండ్ పొడిగించింది. సో మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా జైల్లో ఉంటేనో, లేకపోతే ఎవరైనా చనిపోతేనో, లేదా వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా దెబ్బలు తగిలితేనో పరిగెత్తుకుంటూ పరామర్శల పేరుతో వెళ్ళి అక్కడ హడావిడి చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వాళ్లను జైల్లో పరామర్శించడానికి ఎందుకు వెళ్ళట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళట్లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కోటరి అని చెప్పబడేటువంటి మిథున్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళలేదు. అందుకు కారణం ఏంటంటే ఆ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అందినటువంటి మొత్తం డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కాకుండా ఈ సిండికేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే డబ్బులు నొక్కేశారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయింది. సో వీళ్ళు తిక్కగా ఆయనకు తెలియకుండా డీల్ చేయడం వల్లనే ఇరుక్కున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వాళ్ళకు వచ్చినటువంటి కమిషన్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బినామీల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేయడము, అదేవిధంగా బినామీల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కంగు తిన్నారు. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి వ్యవహార శైలి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, మిథున్ రెడ్డి గారికి తెలియకుండా, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా, అదేవిధంగా పార్టీ పెద్దలుగా చెప్పబడేటువంటి వాళ్లకు తెలియకుండానే రాజ్ కసిరెడ్డి అనే అతను A1గా ఉన్నటువంటి ఆ లిక్కర్ కుంభకోణంలో A1గా ఎవరైతే ఉన్నాడో అతను వీళ్లకు తెలియకుండానే కొంత మొత్తంలో డబ్బులు మొబిలైజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. ఆ డబ్బులతోనే ఆయన సినిమాలు తీశాడు, షికార్లు చేశాడు, పెట్టుబడులు పెట్టాడు, విదేశాలకు హవాలా రూపంలో తరలించాడు. ఈ విధమైనటువంటి వార్తలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా వీళ్ళు వ్యవహరించడం వల్లనే లిక్కర్ కుంభకోణంలో పట్టుబడ్డామనేటువంటి ఒక అవగాహనకు వచ్చి వీళ్ళను కలవడానికి కూడా కనీసము ఆ జైలుకు వెళ్ళడం లేదు. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తరువాత మిథున్ రెడ్డి గారిని కలుస్తాడు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా జైల్లో కలుస్తారని చెప్పి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈయన అక్కడికి వెళ్ళడానికి సముఖంగా లేడు. ఎందుకంటే ఆర్థిక అవకతవకలు ఏవైతే ఉన్నాయో అది వైఎస్ఆర్సీపీ పెద్దలకు తెలియకుండా చాలా వరకు జరిగింది. సో తిక్కగా వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టే ఇలా దొరికిపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడైతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడతాడు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారు అని అందరూ భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని ఎవరిని పరామర్శకైతే వెళ్ళలేదు. సో ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్న వాళ్లకు ఆయన సహాయ నిరాకరణ కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ధోరణిని కంటిన్యూ చేస్తే వాళ్ళలో ఎవరైనా అప్రూవర్గా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇవన్నీ బేరీజు వేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఏదైతే ఉందో దీనిని ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాబోతున్నారు అని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్లకు బెయిల్ వచ్చేటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే వాళ్ళు పక్కా ఆధారాలతో దొరికిపోయారు కాబట్టి ఇక అరెస్టులు జరుగుతుందే కానీ వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశమే లేదని కూడా న్యాయం నిపుణులు అయితే చెబుతా ఉన్నారు. సో ఈ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బాలాజీ నాయుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కానీ
బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఇప్పట్లో కనబడడం లేదు. సో ఇంకా కొన్ని రోజులు వీళ్లకు జైలు జీవితం అయితే పక్కాలాగా కనబడతా ఉంది. సో ఈ కేసుకు సంబంధించి అంతిమ లబ్ధిదారుని అరెస్టు చేసేంత వరకు, అంతిమ లబ్ధిదారుడు పక్కా ఆధారాలతో దొరికే వరకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేదని న్యాయ నిపుణులు అయితే చెబుతా ఉన్నారు. మరి చూద్దాం మిథున్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఎప్పుడు బెయిల్ వస్తుందో, లేదా బెయిల్ రాకుండా వాళ్ళు జైల్లోనే ఉంటారా, అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా ఆయన్ను కూడా అరెస్టు చేస్తారా, తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.